నమస్కారం అమ్మ మీ పేరు? నా పేరు రాధమ్మ అండి. అమ్మ ఇప్పుడు మొన్న ఎవరైతే నీళ్ళు వచ్చేసాయి ఇంట్లోకి వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పారు కదా, వేసారా మరి మీ అకౌంట్? వేశారండి. ఎంత వేసారమ్మా? 25,000 కింద మాకు మొత్తం మునిగిపోయినాయి. దేవుడి దేవుళ్ళు అంతా బాగానే చేశారు చంద్రబాబు నాయుడు గారు. భోజనం కానీ వాటర్ కానీ క్లీనింగ్ చేయటం కానీ అంతా బాగా చేశారండి. 25,000 వస్తాయని అనుకున్నారు అసలు? లేదండి, మేము అలాగా అనుకోలేదు. అంటున్నారు ఇంతకుముందు చాలా సార్లు వరదలు వచ్చాయి కానీ 2,000 3,000 ఇట్లా ఇచ్చారు కానీ 25,000 అయితే అమౌంట్ ఇంత అమౌంట్ ఇవ్వలేదు. మాకు తెలియదు, ఇచ్చే వరకు చాలా బాగా చేశారు. ఆయన గారికి చాలా ధన్యవాదం. 25,000 ఇవ్వడానికి ఎవరికైనా మధ్యలో లంచం గట్రా ఎవరైనా తీసుకున్నారు? లేదండి, మామూలుగా రాశారు. మామూలుగా బ్యాంకీకి వెళ్ళి బ్యాంకీలో కూడా బాగానే ఇచ్చారు. మీ ఇల్లు మునిగిపోయిందో లేదో వచ్చి చూసుకుని ఫోటోలు తీసుకొని మొత్తం ఏం పోయినాయి అన్ని చూసుకున్నారు, అన్ని చూసే రాశారు. కింద ఉన్నాయి చూసే అన్ని రాశారు. మాకు బాగానే వచ్చినాయి. ఎన్ని రోజులు ఉందమ్మా వరద మీ ఇంట్లో నీరు? ఉందండి, ఒక 7-8 రోజుల దాకా ఉంది. బయట 7-8 రోజులు. మరి తినడానికి ఎట్లా అమ్మా, మీకు ఉండడానికి ఎట్లా? భోజనం అన్ని వచ్చారండి, ఇచ్చేవాళ్ళు. వాటర్ పంపించారు గవర్నమెంట్ వాళ్ళు. భోజనం కానీ వాటర్ కానీ అన్ని బాగానే చేశారు. సదుపాయాలు బాగానే చేశారు. ఎలా ఉందమ్మా ఇప్పటి వరకు మరి బాబు గారి పరిపాలన? బాగుందండి. మేము వచ్చారు, ఆయన వచ్చారంటండి. వచ్చారు, మా బాగానే చేశారు. మేము అనుకున్న దానికన్నా బాగానే చేశారు. బాగా చేశారండి, చాలా ధన్యవాదాలు. కొంతమంది అంటున్నారమ్మా 25,000 ఏం సరిపోతాయి, సామాన్లు పోయినాయి, ఎక్కువ పోయినాయి అంటున్నారు. పోయినాయండి, కానీ మరి ఆయన ఇచ్చింది మరి తీసుకోవాలి కదా. ఎంతో మందికి సాయం చేయాలి కదా, అందరికీ చేయాలిగా. అందుకని ఆయన ఇచ్చినంత వరకు మేము తృప్తిపడ్డాం. అది ధన్యవాదాలు. అమ్మ మీ పేరు? నా పేరు రూతమ్మ. అమ్మ ఇప్పుడు మొన్న వరద వచ్చిందా మీకు? వచ్చింది. మరి ఇంట్లోకి వరద వచ్చిన వాళ్ళకి డబ్బులు వేస్తా అని చెప్పారు కదా, ఎవరైతే మునిగిపోయినాయో మరి నష్టపరిహారం మీకు వచ్చినాయా డబ్బులు? వచ్చినాయి. ఎంత వచ్చినాయమ్మా? 25,000. 25,000 తీసేసావా అకౌంట్ లో డబ్బులు? తీసుకున్నా. ఎప్పుడు పడినాయి డబ్బులు? పోయిన శనివారం పడినాయి. అనుకున్నారా 25,000 ఇస్తారని? మాకు లేదండి, మేము అలా అంత ఇస్తారనుకోలేదు. ఏదో ఆయన ప్రేరేపణ బట్టి ఇస్తారేమో అనుకున్నాం, ఎంత ఇస్తారని మేము అనుకోలేదు. ఇంకా అందరికీ ఇట్లా అందరూ నష్టపోయారు పనులు లేకనని ఆయన మంచి మనసుతో అందరికీ ఇచ్చారు. ఈ డబ్బులు మీకు ఉపయోగపడతాయి? ఇప్పుడు 25,000 అనేది ఉపయోగపడతాయండి, వాడుకోవడానికి మీకు ఉపయోగపడతాయి. ఎలా చూసుకున్నారు చంద్రబాబు వరద వచ్చినప్పుడు? బాగా చూసుకున్నారండి. చాలా సార్లు వరదలు వచ్చినాయి కానీ ఇంతగా మరి ఫుడ్ విషయంలో అన్ని అందిని, వాటరు, ఎవరికి ఆహార విషయంలో అందరికి సమృద్ధిగా ఆహారాన్ని పంపించాడు గవర్నమెంట్ తరఫున. అందరు కూడా చాలా సంతోషపడ్డారు. నీళ్ళు వచ్చినా కానీ పనులు లేకపోయినా అన్నీ అందిని. మరి వరద వచ్చినప్పుడు వచ్చారా చంద్రబాబు ఎక్కడికి? వచ్చారండి. మీరు చూసుకుంటాం, మమ్మల్ని చూసుకుంటే హెలికాప్టర్ ద్వారా కూడా ఆహారాన్ని పంపించాడు. ప్రజలు ఎలా ఉన్నారా, ఆయన కొద్దిగా కష్టం తెలిసిన మనిషి, జనం ఎలా ఉన్నారా అని. ఇంకా ఇంకొకళ్ళు అయితే ఎంత వేస్తారో తెలియదు కానీ ఆయన ప్రజలు బాగా నష్టపోయారు, చాలా అన్ని నష్టపోయినాయి, చాలా ఇబ్బంది పడ్డారు, కింద అన్ని మునిగిపోయినాయి అని కింద వాళ్ళకి మళ్ళీ పనులు లేక ఉన్నారని పైన వాళ్ళకి కూడా ఆర్డర్ వేశారు. చాలా మందికి వచ్చినాయి, ఇంకా కొంతమంది రాలేదు. బైక్ ఉన్న వాళ్ళకి కూడా, తడిచిపోయిన వాళ్ళకి కూడా డబ్బులు వేసారంట కదా? అవును, బండికి 3,000, ఇంటికి 25,000 వచ్చినాయి.